ఏదైతే రామ్ గోపాల్ వర్మ తీశారో వ్యూహం అని చెప్పి ఒక సినిమా, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మినిస్టర్ ఆర్కే రోజా మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ దమ్మున్న డైరెక్టర్, నాకు నచ్చే డైరెక్టర్ అంటూ చేసిన కామెంట్లను ఎలా చూడాలంటారు? రోజా గారికి రామ్ గోపాల్ వర్మ నచ్చడానికి కారణం ఏంటంటే, రోజాది రామ్ గోపాల్ వర్మది ఒకటే క్యారెక్టర్ అండి. వాళ్ళిద్దరికి కూడా బాగా ఓపెన్గా ఉండటం అంటే ఇష్టం, అన్నీ ఓపెన్గా చేయడం అంటే ఇష్టం. కాబట్టి రోజా, నీకు రామ్ గోపాల్ వర్మ దమ్మున్న డైరెక్టర్ అనిపించడం తప్పేం లేదమ్మా. ఎందుకంటే ఆయన చేసే సినిమాలన్నీ కూడా చాలా ఓపెన్గా ఉంటాయి. ఒక్క చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద తప్పించి ప్రతి సినిమా అతను ఓపెన్గానే చేస్తాడు. ఇవన్నీ ముసుగులో పెట్టి అబద్ధపు సినిమాలు తీస్తాడు. రోజా, నీకు ఒకటి చెప్తున్నాం, నువ్వు నిజమైన రాయలసీమ బిడ్డవైతే నువ్వు రా, డిబేట్కి కూర్చొని మాట్లాడుకుందాం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో. అంతేగాని సినిమాల్లో అబద్ధాలు నిజాలుగా చూపిస్తే దాన్ని దమ్మున్న డైరెక్టర్ అన్నావంటే నిన్ను కొట్టడానికి దమ్మున్న వాళ్ళు రాష్ట్రంలో చాలామంది రెడీగా ఉన్నారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలాగే చూస్తే కనుక నా ఊహల్లో ఎలా ఉంటే అలా తీసాను సినిమా అంటూ ఒక పక్కన రామ్ గోపాల్ వర్మ చెప్తానే నా ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? రామ్ గోపాల్ వర్మకి ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చి పీక్ స్టేజ్కి చేరిపోయిందండి. దాంతో అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఆయన ఊహలకి ఏమొస్తే అది తీస్తాడంట. మరి ఆయన ఊహలకి ఏమొస్తే అది తీసేవాడు, నిజాలు కూడా తీయమనండి దమ్ముంటే. రామ్ గోపాల్ వర్మ, నీకు గనక దమ్ముంటే బాబాయ్ గుండెపోటు మీద నిజమైన సినిమాది, మరియు కోడికత్తి సీను సినిమాది. నిన్నప్పుడు దమ్మున్న డైరెక్టరు, ఊహలు కాదు నిజాల్లో కూడా బతికే డైరెక్టర్గా అందరూ భావిస్తారు. కానీ నువ్వు ఈ రకంగా చేసావంటే నిన్న తెలంగాణలో, ఈరోజు ఆంధ్రాలో ప్రతి ఒక్కళ్ళు నీ కోసం నీ తలపైన రేట్లు పెడుతున్నారంటే నువ్వు మరి ట్వీట్లు పెట్టుకుంటున్నావు. కాబట్టి నీ ఇష్టం, ఆ తర్వాత జరిగే పరిణామాలకి నువ్వే బాధ్యుడు అని చెప్పి తెలియజేస్తున్నావు.